రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదని మన పెద్దలు ఎన్నడో చెప్పిర్రు. అగో ఆ ముచ్చట్ను పొలువోకుండా పాటిస్తుండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. పంటలు పండాలంటే నీళ్లు కమ్ముగా ఉండాలి, నీళ్లు కమ్ముగా దొరకాలంటే ప్రాజెక్టులు బందోబస్తు ఉండాలి. అందుకే రైతులకు బలమైన ప్రాజెక్టుల పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయి, ఏం కథ అని అరుచుకుంటానికి పోయిండట. మరి పోయిన కడ సార్ ఏమన్నాడో మనం కూడా అరుచుకోవాలి కదా. పండ్రి సోమవారం ధవళేశ్వరం కట్టకాడికి పోయిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. కట్టకున్న కొన్ని గేట్లు ఖరాబైన ముచ్చట ఎరుకున్నదే కదా, ఒక వీటిని వీకేసి వాటి జాగల కొత్త గేట్లు పెట్టబోతుంది సర్కారు. మొత్తం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 117 గేట్లు కొత్త తయారు చేయబోతుంది. ఇక ఆ పనులను చాలు చేసిన సీఎం సారు నీళ్ల మంత్రి నిమ్మల సార్తో కూడి అంతా ఓ మలక కల తిరిగి చూసిండు. అటెనుక పిచ్చుకలంకలు పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా వచ్చే పుష్కరాల నాటికి ధవళేశ్వరం కట్ట పనులు మొత్తం ఒడిచిపోతాయి. అసలు గోదావరి జిల్లాలలో ఇలా నీళ్ల లేకుండా దండిగా పంటలు పండిస్తున్నారంటే దానికి కారణం కాటన్ దొర పుణ్యమే. ఆయన కట్టిన ఈ ధవళేశ్వరం కట్ట చేయంగా రైతుల ముఖాలు ఎలిగిపోతున్నాయి. అందుకే ఆయన విగ్రహాన్ని ఊరూర పెట్టిరని మాట్లాడుకొచ్చుండు. అంతేకాదు పాత సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయినా సుధా పట్టించుకోలేదు. అసొంటిది కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక దాని హాలతే మారుస్తున్నాం అన్నాడు సారు. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈడికే ఒడవలే పనిలే పని పాత సర్కారులకు సుధా గట్టినే సూచి పెట్టిండు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు. బ్లేడ్ బ్యాచ్ తో రసరస లేదు, గంజాయి బ్యాచ్ తో రసరస లేదు, కానీ ఇంకొక బ్యాచ్ తో మాత్రం పెద్ద తిప్పలే ఉందని మాట్లాడుకొచ్చిండు. బ్లేడ్ బ్యాచ్ తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్ తో సమస్య లేదు, కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? అదన్నట్లు కొందరు కావాలనే కులాల కుంపట్లు పెడుతుర్రు. గసంటోళ్ళు ఎవరనుంటే పనులు బంద్ చేసుకోవాలని సురుకులు పెట్టిన ముఖ్యమంత్రి. ఈ కాంతి రాష్ట్రంలో ఎవరు గంజాయి తీసుకున్నా అమ్మినా వాళ్లకు అదే ఆఖరి రోజు అవుతుంది, తస్మాత్ జాగ్రత్త అని సుత హెచ్చరిక చేసిండు. మొన్నటి వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ అణిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒడిచినాక పోలవరంకు పోయిన సీఎం సారు పనులు ఎందాకొచ్చినా ఏం కథ అని ఏరియల్ సర్వే చేసిండు. అయితే ఇప్పటికే 72% పనులు పూర్తయినాయట. ఇక కడమ పనులు సుధా వచ్చే 7 జూన్ వరకు పూర్తి చేస్తాం, పుష్కరాల టైం వరకు జాతికి అంకితం చేస్తామని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. మొత్తానికి పాత సర్కారు కాకుండా ఇప్పటి సర్కారు అప్పుడు అధికారంలో ఉండుంటే ఈ పాటికి ప్రాజెక్టుల పనులన్నీ ఎన్నడో ఓడ్సు అని మాట్లాడుకొచ్చిండు బాబు సారు.